ఐవిఎస్ మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఒక కాంట్రవర్సీ అనుకోవచ్చు, అటు ఇటు కలిసి గొడవలు పంచాయతీలు అనుకోవచ్చు, ఎక్కడ వచ్చినా సరే రెండు వస్తాయి, అది పొలిటికల్ లేదా సినిమా. ఈ సినిమాలో జరుగుతున్నట్టయితే ఈ 2 days 3 days నుంచి మంచువారి ఫ్యామిలీ నుంచి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అయితే గొడవలు అవుతున్నాయి, మీడియా ముందు రచ్చరచ్చ అవుతుంది, రకరకాలుగా అవుతుంది. కానీ ప్రతిదానికి ఖండించే ఒక పర్సన్ ఉన్నాడప్ప, నటికుమార్ గారు ప్రొడ్యూసరు. మీకు అందరికి తెలియని వ్యక్తి ఏం కాదు ఆయన, ప్రతి ఏరియాని ఖండిస్తాడు. కానీ ఈ విషయంలో వాళ్లకు సపోర్ట్గా అసలు వాళ్ళ దిక్కే మాట్లాడుతూ అసలు వాళ్ళు కలవాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. దేనికైనా ఇది తప్పు, అన్నదమ్ముల గొడవ అయినా ఏదైనా తప్పు, తండ్రి అయినా సరే పిల్లలకు సరి సమానంగా చూడాలి అని చెప్పే ఎవరైనా ఉంటారు. ఆయన ఇంకా వేరే విషయం మీద ఇట్లా మాట్లాడేవాడు. ఈ విషయంలో ఆయన వాళ్ళందరూ కలవాలని అందరం కోరుకుంటాము. కాకపోతే కొన్ని తప్పులను ఖండించే వ్యక్తి వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు. సార్ నమస్తే. నమస్తే సార్, జరుగుతుంది ఇష్యూ అందరూ తెలుసు, కానీ ప్రతిదానికి మీరు అసలు తప్పు అయితే బల్లగుద్ది తప్పు అని చెప్తారు. అవతలోడు ఎంత పెద్దడైనా పర్లేదు, ఇప్పుడు కూడా అదే చెప్తాను కావాలంటే. కానీ దీంట్లో మీడియాని కొట్టడం తప్పు, దాన్ని ఒప్పుకుంటున్నాం కదా. మీడియాని కొట్టడం తప్పు. దాంతోపాటు ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయినాయి, ఒక ఆడదాని వల్ల జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు మనోజ్ పెళ్లి చేసుకున్న తర్వాతనే ఇన్ని గొడవలు స్టార్ట్ అయినాయి. దీని వెనకాల కారణం అమ్మాయి అంటారా? తప్పు కాదా? ఒక చిన్న విషయం చెప్తాను మీకు. సార్ ఏమంటున్నానంటే, మీరు ఇందాకలు అన్నారు కదా, నిజంగా ఉంటే నిర్భయంగా తప్పే అని ఒప్పుకుంటాం. 100% మోహన్ బాబు గారు మీడియా మీద దాడి, రంజిత్ గాయాలకి దాంట్లో పూర్తిగా అనుకోకుండా జరిగిన సంఘటనే తప్ప, అది ఆ సంఘటనలో అక్కడ ఆవేశంలో జరిగిన సంఘటనే తప్ప మనం కావాలని జరిగిన సంఘటన కాదు. దయచేసి మనం అదొక్కటి జరిగిన దాడిని మనం ఖండించాల్సిన విషయమే. దాంట్లో తప్పే, నన్ను ఎవరు వెనకేసుకు రావట్లేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, తప్పు జరిగితే తప్పు అని ఒప్పుకోక తప్పదు, అంతే తప్ప ఎవరిని వెనకేసుకురావు. కానీ ఇది ఇక్కడ ఆ దాడిని మనం ఖండిస్తూ మనోజ్ బాబు గారు ఖండించారు, మీకు విష్ణుబాబు గారు ఖండించారు, మోహన్ బాబు గారికి హెల్త్ బాగాలేదు. అంటే ఒక ఎందుకంటే 78 సంవత్సరాల వయసు పెద్ద ఆయన. ఒక్కటి. రెండోది, ఏ రోజు ఈ పరిస్థితులకి ఆయన మీడియా ఈ పబ్లిక్ వస్తుందని 10 మందికి చెప్పే వ్యక్తి ఊహకు కూడా అనుకోలేదు ఈ పరిస్థితి వస్తుందని. కనుక అది కంపల్సరీ ఆయనకి బాధ అనిపించింది. ఎందుకంటే ఒక లెజెండ్, 50 సంవత్సరాల చరిత్ర, దాసనారాయణరావు గారి తర్వాత ఇండస్ట్రీకి శాసించే వ్యక్తి, యాజ్ అ టైగర్గా ఉండి 3 పిల్లల 3 స్తంభాలుగా వస్తే మంచు ఫ్యామిలీ అంటే అంత హుందాతనంగా వచ్చిన వ్యక్తి, వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న అనుకోని ఘటన జరగడం, ఆ ఘటన నడి రోడ్డు మీదకి రావడం, పోలీస్ స్టేషన్ గారికి వెళ్ళడం, ఈ దాడి జరగడం, ఇదంతా ఆయన తట్టుకోలేకపోయాడు. వాళ్ళ మిస్సెస్ కూడా తట్టుకోలేకపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు, ఆ భార్యాభర్తలు ఇద్దరూ తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయనకి బీపీ పెరగడం, అలాగే ఆమె చెకప్కి వెళ్ళడం, ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఇది జరిగింది. ఎప్పుడైతే ఒక రిపోర్టర్ మీద దాడి నేను చెప్తున్నాను, మళ్ళీ వినండి. ఇదంతా లేదు దాంట్లో మనము ఒక్కటి వినండి. ఆ దానికి భయపడి ఆ మొత్తం టోటల్గా ఎదుటి వాళ్ళు భయపడో లేకపోతే ఇంకొకటో అది మోహన్ బాబు గారు టైగర్, పులి, అంతే తప్ప వాళ్ళకి భయపడో లేకపోతే ఇంకొకటో అలా హాస్పిటల్లో ఉండే వ్యక్తి కాదు. నెంబర్ 1, దాడిని మనోజ్ బాబు గారు కానీ విష్ణుబాబు గారు ఖండించారు. దాడి అది వాళ్ళ మోహన్ బాబు గారి నైజం కూడా కాదు అది. కానీ అనుకోని ఆయన బీపీ పెరిగింది. మీకు బులెటిన్ కూడా రిలీజ్ చేశారు, త్వరలోనే మీకు ఆయన వస్తాడు. మీకు ఆ కుటుంబంలో జరిగిన దాడిని, రంజిత్ గారు జరిగిన దాడిని మనం ఖండించాలి. కుటుంబం కూడా మన విష్ణుబాబు గారికి అండగా ఉంటారన్నారు. అలాగే మనోజ్ బాబు గారు సారీ చెప్పారు. మనం నేను చెప్పాను మధ్యలో ఇంకో మాట, మీరు ఇంకో మాట అన్నారు, ఎప్పుడు కూడా అందరినీ కూడా తప్పే అంటే ఖండిస్తారు. ఇక్కడ కుటుంబంలోని ఇక్కడ ఒక ఆస్తుల గొడవలు కావు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులకు, మీ కుటుంబంలో మా కుటుంబంలో ఉన్న గొడవలే ఒక చిన్న అగాధాల్లో వచ్చినవే తప్ప ఇక్కడ ఏది కూడా గొడవగా లోపల తేల్చుకోవాల్సిన మ్యాటర్ అనుకోకుండా బయటకు వచ్చింది. అందుకే ఆయన బాధ. ఇది రాకూడదు, ఇది దురదృష్టకరం. రాకూడదు, వచ్చిరు కరెక్టే. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఒక స్క్రీన్ ప్లే అనుకోవచ్చా? తప్పు.
ఒక స్క్రిప్ట్ ప్లే చేస్తారు అనుకోవచ్చా? లేదు ఎందుకంటే మీడియా మీద దాడి చేయడం అనేది లేదు తప్పు. లేదు అది Wanted ని అలా కొట్టిన తర్వాత అలాగా మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఆయన- మోహన్ బాబు గారికి ఎందుకంటే already రాబోదు ఆయనకు బ్లడ్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు, దాంతో పాటు సిటీ స్కాన్లు తీసిరు, అన్ని రకరకాలుగా అయినాయి. అయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు పెడితే అటెంప్ట్ మర్డర్ కేసు అవుతుంది. దాడి చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు కిందకి వస్తుంది. వచ్చిన తర్వాత ఇదంతా ప్లే చేయడానికి చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఒకంత ప్లే చేయడానికి ఈయన మెంటల్లీగా ఫిజికల్గా బాగాలేడు అని చెప్పేసి ఒక ప్లే చేస్తున్నారు. నో 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 ఆ పరిస్థితి మోహన్ బాబుకి రాదు, రాదు. మళ్ళా చెప్తున్నానండి, ఈరోజు రేపు మనోజ్ బాబు గారు కానీ విష్ణుబాబు గారు కానీ ఆయనకున్న చరిత్ర, ఆయనకున్న హుందాతనం, ఆయనకున్న దానికి కోపంతో ఉన్నవాడే తప్ప ప్రేమతో పెట్టేవాడు కూడా. మరి మీ జర్నలిజంలో కావాలంటే చాలామందిని చూడండి, ఎప్పుడు కూడా అందరినీ ప్రేమతో మాట్లాడేవాడే, ప్రేమతో కూర్చునేవాడే. మీరన్నీ వాటికి భయపడే వ్యక్తి కాదు. నేను మళ్ళా చెప్తున్నా, టైగరే పులే అంతే తప్ప ఈ విషయంలో నేను మళ్ళా చెప్తున్నా, ఈ విషయంలో మనం మోహన్ బాబు గారికి కొంచెం బీపీ పెరిగింది, హెల్త్ బాగోలేదు. రేపు ఈవినింగ్ కల్లా అంత సద్దుమణుగుతుంది. దయచేసి గొడవలే లేవండి. మీరు నేను ఒకటే చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, దయచేసి ఆ కుటుంబం కలిసి ఉండాలి. కుటుంబం మళ్ళా నేను చెప్తున్నాను, కుటుంబం కలిసి ఉండాలి. జరిగింది ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, కుటుంబం అవన్నీ వద్దండి. కుటుంబం కలిసి ఉండాలి. ఆ పిల్లలందరూ కలిపి 50 సంవత్సరాల ఫంక్షన్ని ఇండస్ట్రీ తరపు నుంచి ఘనంగా సత్కరించాలి. ఒక బిగ్ పార్లమెంటేరియన్, బిగ్ పారిశ్రామికవేత్త, సినిమా ఇండస్ట్రీ, ఒక సెలబ్రిటీ, అది మనం ఆశిద్దాం. రేపు ఈవినింగ్ దాకా దయచేసి అందరూ సమయం పాటించి ఏ ఒక్కటి కూడా ఎవరికాలు ఊహించుకోకండి. రేపు ఈవినింగ్ కల్లా సద్దుమణిగి మళ్ళీ టోటల్గా మనోజ్ బాబు గారు కానీ, విష్ణుబాబు గారు కానీ, లక్ష్మీ గారు కానీ, మోహన్ బాబు గారు వచ్చిన వెంటనే ఇది ఫుల్ స్టాప్ అవుతుంది. దయచేసి కలిసి ఉండాలి. దాన్ని మనం ఎక్కువగా మాట్లాడొద్దు. మనం ఒక్కటే మాట మళ్ళా చెప్తున్నా, మనం సబ్జెక్ట్కి వెళ్ళొద్దు. దయచేసి రేపు ఈవినింగ్ దాకా ఓపు పడదాం. రేపు ఈవినింగ్ కల్లా అంతా ఫుల్ స్టాప్ అవుద్ది, లేదా ఎల్లుండి మాట్లాడదాం. ఓకేనా? ఒక్క విషయం అడుగుతుంది ఇంట్లో, ఇప్పుడు కొట్టిన తర్వాత ఖండించిన అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను మళ్ళా చెప్తున్నానండి, అనుకోని సంఘటన జరిగినది కాదండి. కంపల్సరీ 30 సంవత్సరాలు వాళ్ళతో కూడా మాకు కూడా అనుబంధం ఉంది. మాకు క్లోజ్గా మేము ఉదయం లేస్తే అందరితో ఉంటాం. మాతో పాటు ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమా దాకా ఉంటాం. నాకు ఇంకా ఎక్కువ అనుబంధం ఉంటుంది, మోహన్ బాబు గారికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా మొత్తం అలాగే చూసుకుంటాం, సొంత ఇంట్లో వాళ్ళే చూస్తాం. మీరు కూడా మాకేం కొత్త ఏం కాదు కదా, కానీ అందరూ కూడా అలాగే ప్రేమగానే చూసుకుంటాం. ఒక అనుకోని జరిగింది సంఘటన, దాన్ని మనం 100% ఖండించవలసిన విషయమే. రంజిత్కి జరిగిన అన్యాయానికి కంపల్సరీ అండగా ఉంటారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, దాడిని ఎవరు కూడా సమర్థించట్లేదు. దయచేసి అది అనుకోకుండా ఏ సందర్భంలో జరిగిందనేది అర్థం చేసుకోండి. ఒక కొడుకు అంటే ఇవన్నీ అంత దాకా వెళ్ళట్లేదు. రేపు ఈవినింగ్ దాకా మనం ఓపిక పడితే అన్నీ ఫుల్ స్టాప్ అవుతాయి. ఆయన కుటుంబం కలవాలి, బాగుండాలి, ఆ కుటుంబం అంతా మళ్ళీ ఉండాలి. 3 పిల్లలు 3 స్తంభాలుగా ఉండి ఆయన 50 సంవత్సరాల ఫంక్షన్ ఘనంగా ఇండస్ట్రీ అంతా సత్కరించాలి అనేది మా భావన. నాట్ ఓన్లీ నాది కాదు, ఆయన అభిమానించే కొన్ని వేల మంది. నాకు మీ దగ్గర మైకు దొరికింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, మైకు లేని వాళ్ళు కొన్ని వేల మంది తరపు నుంచి అది జరగాలి. పిల్లలంతా కలిపి మళ్ళీ ఆయన్ని అదే విధంగా ఆయన 50 సంవత్సరాల ఫంక్షన్ సత్కరించి ఆయన ఎప్పుడు పులి టైగర్గానే ఉండాలి అనేది మా ఆలోచన. కనుక దయచేసి రేపు సాయంకాలం దాకా ఓపు పట్టండి, ఫుల్ స్టాప్ అవుతుంది. కనుక దానికి అందుకని అంతకన్నా ఇంకా నేను ఎక్కువ చెప్పాను. థ్యాంక్ యూ సార్.